అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్. మీరు తొలిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. తద్వారా మేము చేసే కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణ దర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదా శివలింగం సర్వసుగంధ సులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధసురాసురవందితలింగం తత్ప్రణమామి సదా శివలింగం కనకమహామణిభూషితలింగం పనిపతివేష్టిత శోభితలింగం దక్షసుయజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం దేవగణార్చిత సేవితలింగం భావైర్భక్తిభిరేవ చ లింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదా శివలింగం అష్టదలోపరివేష్టితలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర్య వినాశనలింగం తత్ప్రణమామి సదా శివలింగం సురగురు సురవర పూజితలింగం సురవన పుష్ప సదార్చితలింగం పరమపదం పరమాత్మకలింగం తత్ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి చేత, వైకుంఠాధిపతి అయిన శ్రీ మహావిష్ణువు చేత, సకల దేవతా సమూహం చేత పూజింపబడే నిత్యమైన పవిత్రమైన లింగం, పావనమైనది, అమిత తేజస్సుతో ప్రకాశించే లింగం, జనన మరణమనే దుఃఖములను నాశనం చేసి ముక్తిని ప్రసాదించే లింగం, అంతటి మహిమాన్వితమైన పవిత్రమైన శివలింగమును నేను నిత్యము పూజించెదను. దేవతలు మరియు మునులు పవిత్రమైన మనస్సుతో పూజించే లింగం, కాముడు అయిన మన్మధుడిని భస్మం చేసినప్పటికీ బోలాశంకరుడు అనే బిరుదు గల కరుణాన్వితమైన లింగం, అహంకారంతో ఉన్న రావణాసురుని గర్వాన్ని నశింపజేసిన లింగం, అంతటి మహిమాన్వితమైన పవిత్రమైన శివలింగమును నేను నిత్యము పూజించెదను. పాలతోనూ సుగంధాలతోనూ అభిషేకించబడే లింగం, జ్ఞానం, భక్తి, పవిత్రత వంటి సద్గుణాలను పెంపొందించే లింగం, సిద్ధుల చేత అసురుల చేత కూడా పూజింపబడే లింగం, అంతటి మహిమాన్వితమైన పవిత్రమైన శివలింగమును
నేను నిత్యము పూజించెదను. అనేక ఆభరణముల చేత అలంకరించబడిన లింగం, సర్పమును మెడలో ఆభరణంగా ధరించి శోభాయమానంగా వెలుగొందే లింగం, తన సతిని అవమానించిన కారణంగా ఉగ్రనేత్రుడై దక్షుని యజ్ఞాన్ని నాశనం చేసిన లింగం, అంతటి మహిమాన్వితమైన పవిత్రమైన శివలింగమును నేను నిత్యము పూజించెదను. కుంకుమ చందనాలతో ప్రకాశించే లింగం, తామర పుష్పములతో అలంకరించిన హారము ధరించిన లింగం, ఘోర పాపములను తక్షణమే నాశనం చేయగల లింగం, అంతటి మహిమాన్వితమైన పవిత్రమైన శివలింగమును నేను నిత్యము పూజించెదను. సమస్త దేవతల చేత సేవించబడే లింగం, నిర్మలమైన మనస్సుతో శివనామమును స్మరించే భక్తుల మనస్సులలో నిత్యము కొలువుదీరి ఉండే లింగం, కోటి సూర్యుల ప్రకాశం గల లింగం, అంతటి మహిమాన్వితమైన పవిత్రమైన శివలింగమును నేను నిత్యము పూజించెదను. 8 రకముల కలములతో చుట్టూ అలంకరించబడిన లింగం, సర్వ సృష్టికి మూల కారణమైన లింగం, 8 రకాల దరిద్రములను నాశనం చేయు లింగం, అంతటి మహిమాన్వితమైన పవిత్రమైన శివలింగమును నేను పూజించెదను. దేవతలందరి చేత పూజింపబడుతూ వారికి వరములను ప్రసాదించే లింగం, దేవతల వనాలలో పెరిగే పుష్పాలతో నిత్యము పూజించబడే లింగం, మోక్షాన్ని ప్రసాదించే పరమాత్మ స్వరూపమైన లింగం, అంతటి మహిమాన్వితమైన పవిత్రమైన శివలింగమును నేను పూజించెదను. ఈ లింగాష్టకము చాలా పావనమైనది, పుణ్యమును కలిగించేది. ఎవరైతే ఈ లింగాష్టకమును శివుని సన్నిధిలో అత్యంత భక్తి ప్రపత్తులతో పఠిస్తాడో అటువంటి వాడు శివుని నివాసమైన కైలాసానికి చేరుకోగలడు, ఆ పరమేశ్వరుడిని దర్శించగలడు, అనగా శివుని దయకు పాత్రుడై మోక్షమును పొందగలడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన సాహితీ ప్రియులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.